అనన్య తన ఫ్రెండ్ చిత్రాని అభినవ్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. మాటల సందర్భంలో చరణ్ గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ రింగ్ కాస్ట్ 50 crores ఉంటుంది అని ఆమె చెప్పగానే అభినవ్, అనన్యాలు షాక్ అవుతారు. ఇదే డైమండ్ రింగ్కి నేను 50 crores కన్నా ఎక్కువే డబ్బు పెట్టానే అని ఆలోచించడం మొదలుపెట్టాడు అభినవ్. అంతలోపు అనన్య కూడా నోరేళ్లబెట్టి ఆ రింగ్ వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ ఈ రింగ్ ఆక్షన్లో గెలుచుకున్నదేనా అని అడిగింది చిత్ర. అనన్యాకి చిత్ర అడిగిన ప్రశ్న అర్థం కాలేదు. అవునులే, అసలు ఆక్షన్లో కాకుండా ఇలాంటి రింగ్స్ బయటెందుకు దొరుకుతాయి? మోరోవర్ ఇవి ప్రీమియం రింగ్స్, లిమిటెడ్ ఎడిషన్ కూడా. అయితే ఈ రింగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి లక్ ఉంటుందని కూడా నమ్ముతారు తెలుసా? రీనా కూడా ఈ రింగ్ వలనే ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకుంది. అలాగే నీకు కూడా ఏదో బంపర్ ఆఫర్ తగులుతుందిలే అని ఆరాటంగా చెప్పింది చిత్ర. అది విన్నాక అనన్య పెద్దగా నవ్వుతూ, ఆ రీనా విషయంలో నిజమేమో గాని నాకు లక్కెక్కడిది, అంత అదృష్టం లేదులే నాకు అంటూ నిట్టూర్చింది. ఈ రింగ్ ఎలా పడితే అలా జ్యువెలరీ షోరూంలో దొరకదనన్యా. ఇలాంటి ప్రీమియం రింగ్స్ దక్కించుకోవాలంటే మనం బాగా రిచ్ అయి ఉండాలి. మన ఆస్తి కోట్లలో ఉండాలి. అసలు ఇలాంటి రింగ్స్ ఆక్షన్కి వచ్చేటప్పుడు కనీసం కామన్ పీపుల్కి యాక్సెస్ కూడా ఇవ్వరు. అంతా రిచ్ సర్కిల్స్లోనే జరుగుతుంది. 50 crores రింగ్ వేలం పాటంటే మామూలు విషయం కాదు కదా అంటూ చిత్ర ఏదో చెప్తూ ఉండగానే అభినవ్ మధ్యలో మాట్లాడుతూ కదా అన్నాడు. అంత అల్లాటప్పాగా ఆ రింగ్ చరణ్ చేతికి చిక్కింది అంటే అభినవ్ నమ్మడానికి రెడీగా లేడు. అట్లీస్ట్ చిత్ర అయినా ఆక్షన్ జరిగి ఉంటుంది అని చెప్తూ ఉండడంతో అతనికి కొంచెం సంతోషంగా అనిపించింది. కానీ అతను మధ్యలో మాట్లాడడం చిత్రకి ఏమాత్రం నచ్చలేదు. నీ హస్బెండ్కి హెల్త్ ఓకేనా అనన్య అని కొంచెం అభినవ్ వైపు తేడాగా చూస్తూ అడిగింది చిత్ర. అభినవ్ అలా మధ్యలోకి దూరి మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఇరిటేషన్ వస్తుంది. అనన్య కూడా కోపంలో ఏదైనా అంటుందేమో అని ఆమెకన్నా ముందే మళ్ళీ అభినవ్ మాట్లాడుతూ, యాక్చువల్లీ ఐఎమ్ సారీ, జస్ట్ నేను కూడా ఇలాంటి కాస్ట్లీ డైమండ్ రింగు ఆక్షన్స్లో మాత్రమే దొరుకుతుంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చరణ్ లాంటి వాడు ఇలాంటి కాస్ట్లీ రింగ్ కొనడం అంటే అది ఇంపాసిబుల్ అన్నాడు. సడన్గా అభినవ్ ఇంకా ఏదో చెప్పడంతో చిత్రకి ఏమీ అర్థం కాలేదు. సీరియస్లీ నిజం చెప్పానన్య, ఏం చేస్తుంటాడు మీ ఆయన అని అడిగింది చిత్ర. అబ్బా చిత్ర, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆయన అంతేలే, వదిలేయ్, పట్టించుకోకు అని గట్టిగా చెప్పిన అనన్య అభినవ్ వైపు సీరియస్గా చూసింది. అభినవ్ ఇలా మధ్యలో దూరి ఏదేదో మాట్లాడి ఆమె పరువు ఎక్కడ తీస్తాడో అని అనన్యకి భయమేసింది. నువ్వు ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం మీ ఆయన జస్ట్ హౌస్ హస్బెండే కదా, అసలు ఇంటికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటాడా, లేదా ఇలాగే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మధ్యలో దూరిపోతూ ఉంటాడా అని అడిగింది చిత్ర. ఇక అభినవ్ ఏమాత్రం తీసుకోలేక, మీరు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మాట్లాడినందుకు సారీ, మీకు తెలుసోలేదో నేను జాబ్ కూడా చేస్తున్నాను అని పొగరుగా సమాధానం చెప్పాడు. అది కూడా అక్రమ్ వల్లంట కదా అంటూ మెల్లిగా గొణిగింది చిత్ర. ఒక్క నిమిషం ఆ అమ్మాయికి అసలు తన గురించి ఇంతలా ఎలా తెలుసో అభినవ్కి అర్థం కాలేదు. మేబీ అనన్యానే అన్నీ చెప్పుంటుందేమో అనుకున్న అభినవ్ అంతకు మించి ఎక్కువగా మాట్లాడి తన టైం అండ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర వేస్ట్ చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాడు. ఎంత కామ్గా ఉందాం అనుకున్నా అనన్య దగ్గరున్న డైమండ్ రింగ్ అది చరణ్ ఇచ్చాడు అనే విషయం మాత్రం అతని మైండ్లో నుంచి పోవట్లేదు. అప్పటికే హరియానాకి మెసేజ్ చేసి ఆమె రిప్లై కోసం పదే చెక్ చేస్తున్నాడు. అసలు 50 crores ఉన్న రింగ్ని నేనే ఇంకా ఎక్కువ పెట్టి తీసుకున్నాను, ఆ చరణ్ గాడికి ఛాన్స్ లేదు అనుకుంటూ తనకి ఇంకా రిప్లై ఇవ్వనందుకు హరియానాని తిట్టుకున్నాడు. మరోవైపు అనన్య ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆమెకు అంత కాస్ట్లీ రింగ్ ఇచ్చిన చరణ్ని ఫుల్లుగా పొగిడేసుకుంటుంది. మరికొంచెం సేపట్లోనే కారు ఇంటికి చేరుకుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అభినవ్ అనన్య గురించి, చిత్ర గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే ఫుల్లుగా అలసిపోయి ఉండడంతో వెంటనే వెళ్ళి పడుకోవాలని డిసైడ్ అయ్యి బెడ్రూమ్ వైపు కదిలాడు. అభినవ్ బెడ్రూమ్ వైపుకు వెళ్లడం గమనించిన అనన్య, హే అభినవ్, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. కొంచెం అయోమయంగా ఆమె వైపుకు చూస్తూ బెడ్రూమ్ వైపుకు పాయింట్ చేస్తూ బెడ్రూమ్లోకి అన్నాడు. చిత్ర వస్తుందని, మనతో ఉంటుందని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది తెలిసి కూడా నువ్వు బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించింది అనన్య. అభినవ్ కొంచెం విచిత్రంగా చూస్తూ, అంటే ఏంటి, నన్నే రూమ్లోకి వెళ్ళి పడుకోమంటావు? ఈ ఇంట్లో ఈ బెడ్రూమ్ కేవలం నీది మాత్రమే కాదు, నాది కూడా. నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి అని ఆవలిస్తూ అన్నాడు. ఏమీ తెలియనట్టు కొత్తగా అడుగుతావేంటి? నువ్వు వెళ్ళి సర్వెంట్స్ రూమ్లో పడుకో,
అక్కడ పడుకోవడం నీకు అలవాటే కదా అంటూ చిత్ర మధ్యలో దూరి అభినవ్కి సమాధానం చెప్పి ఎగతాళి చేసింది. చిత్ర అలా నవ్వుతూ ఉంటే అభినవ్కి కంపరంగా అనిపించింది. అనన్య మీద కోపం చూపిస్తూ, నీకసలు బుద్ధుందా అనన్య? నీ హస్బెండ్ గురించి నువ్వే చులకనగా చెప్తే వేరే వాళ్ళు ఏం రెస్పెక్ట్ ఇస్తారు? అసలు ఏమేం చెప్పావు నా గురించి? నీ ఫ్రెండ్ అంతలా నోరు పారేసుకుంటుంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అన్నీ చూస్తూ కూడా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు తప్ప నీ ఫ్రెండ్ని మాత్రం అడ్డుకోవట్లేదు అన్నాడు అభినవ్. అనన్య సమాధానం చెప్పేలోపు చిత్ర మళ్లీ తగులుకొని, ఏయ్ ఏంటి నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయినా నేనొచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే నీకు చిరాకొస్తుందా? ఇప్పుడేం చూసావు? నేనింకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. నేను చెప్పాల్సింది నువ్వు వినాల్సింది చాలా ఉంటుంది అంటూ మళ్లీ పిచ్చి పట్టినట్టు నవ్వింది. వాళ్లతో ఇంకా ఆర్గ్యూ చేసి అతని నిద్ర పాడు చేసుకోవాలని అనుకోలేదు అభినవ్. అందుకే సైలెంట్గా అనన్య చెప్పినట్టు సర్వెంట్స్ రూంలోకి వెళ్ళిపోయాడు. అభినవ్ వెళ్ళిపోయాక చిత్ర ఒక రకమైన మానసిక ఆనందాన్ని పొందింది. అనన్య మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా కాస్ట్లీ రింగు తన సొంతమైనందుకు హ్యాపీగా ఫీల్ అయింది. మరుసటి రోజు నిద్రలేవగానే అభినవ్ నేరుగా అనన్య రూమ్ దగ్గరికెళ్ళి డోర్ కొట్టాడు. అతను బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి, అంతేకాకుండా అతని బట్టలు కూడా లోపలే ఉన్నాయి. అందుకే వెళ్ళి డోర్ మీద నాక్ చేశాడు. ఎవరు అంటూ లోపల నుంచి వాయిస్ వినిపించింది. అభినవ్ అని గంభీరంగా అన్నాడు. మేమొక ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నాం, తర్వాత రాపో అంటూ లోపల నుంచి మళ్లీ వాయిస్ వినిపించింది. లోపల నుంచి ఒకటే ఇకయికలు పకపకలు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదుగాని ఒకటే నవ్వు. క్రితం రోజు రాత్రి వాళ్ళు అభినవ్ గురించి బ్యాడ్గా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా అదే డిస్కషన్ నడుస్తుందేమో అనుకున్నాడు అభినవ్. కానీ అదంతా అతనికి సంబంధం లేదు కాబట్టి, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ డోర్ మీద నాక్ చేసి చెప్పాడు. బాత్రూము ఖాళీగా లేదు, వెయిట్ చేయి అని లోపల నుంచి వినిపించింది. నాకు ఆఫీస్కి లేట్ అవుతుందనన్యా అన్నాడు అభినవ్. ఈసారి వాళ్ళు అభినవ్కి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నారు కాబట్టి అతన్ని పట్టించుకోకుండా వాళ్లంతట వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. అభినవ్కి పట్టరానంత కోపం వచ్చింది. వెళ్ళి ఆ డోర్ పగలగొట్టి లోపలున్న వాళ్ల పళ్ళు రాలగొట్టాలనిపించింది. కానీ పొద్దున్నే మూడు పాడు చేసుకోవడం ఇష్టం లేక ఆగిపోయాడు. కొంచెం సేపటికి లోపల నుంచి వస్తున్న నవ్వులు ఆగిపోయాయి. వాళ్లు ముచ్చట్లు ఆపి ఫ్రెష్ అవడం మొదలుపెట్టారనుకున్నాడు అభినవ్. చిత్రా సంగతేమో గాని అనన్య మాత్రం ఆఫీస్కి లేటుగా వెళ్లడానికి ఇష్టపడదు. అదీ కాకుండా ఇప్పుడు తాతయ్య ఆమె మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు లేటుగా వెళ్లి అనవసరంగా ఆయన చేత తిట్లు తినేంత ధైర్యం అయితే లేదు అని అభినవ్కి తెలుసు. కొంచెం సేపటికి అనన్య డోర్ ఓపెన్ చేసింది. లోపల నుంచి ఇద్దరూ నవ్వుకుంటూ బయటకొస్తున్నారు. అన్నీ మర్చిపోయి నవ్వుతూ వాళ్లకి గుడ్ మార్నింగ్ చెప్పాడు అభినవ్. వాళ్ళిద్దరూ అభినవ్ని కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్తున్న వైపే ఒక లుక్ ఇచ్చిన అభినవ్ గబగబా బెడ్రూంలోకి వెళ్ళి త్వరగా రెడీ అవడం మొదలుపెట్టాడు. అతను డ్రెస్అప్ అయ్యి టై కట్టుకుంటూ ఉండగా హర్యానా నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆమె మెసేజ్ కోసమే కళ్ళు కాయలయ్యేలాగా ఎదురు చూస్తున్న అభినవ్ చటుక్కున ఫోన్ చేతిలోకి తీసుకుని మెసేజ్ని ప్లే చేశాడు. నీ దగ్గరున్న డైమండ్ రింగు చాలా కాస్ట్లీ అండ్ ప్రీషియస్. వేలం పాటలో యాక్చువల్గా నీకు నెక్లెస్తో పాటు రింగ్ గిఫ్ట్గా వచ్చింది అనుకున్నావు కదా, కానీ అది నిజం కాదు. అక్కడ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఆ నెక్లెస్తో పాటు రింగ్ కూడా అటాచ్ చేశారు. నిజానికి నీ దగ్గరున్న రింగు ఈ సిటీలో ఇంకెక్కడా లేదు. అందుకే ఆక్షన్లో కూడా ప్రైజ్ చాలా ఎక్కువ పెట్టారు అని చెప్పింది హర్యానా. మరి ఆ రింగ్ ఒక్కటే ఉంటే చరణ్ చేతికి ఎలా వచ్చింది అనే ప్రశ్న అభినవ్ మైండ్లో తిరుగుతుంది. అలా ఆలోచించుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు. అప్పటికే అక్కడ సన్నీ కూర్చొని ఉండడం చూసి అభినవ్ ఆశ్చర్యపోయాడు. అతని పక్కనే చిత్ర కూర్చుని ఉంది. ఆల్రెడీ సన్నీ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోపంగా ఉన్నారు. చేతి వరకు వచ్చిన డీల్ని అతనే చేజార్చాడు, కానీ అనన్య కాపాడింది. లేకపోతే వాళ్ల పరువు పోయేది అని అందరి ఫీలింగ్. గత కొన్ని రోజులుగా సన్నీ కూడా ఇంటికి రాలేదు. సో అలానే మెయింటైన్ చేస్తాడు అనుకున్న షర్మిల సన్నీని చూసి షాక్ అవుతూ, నువ్వేంటిక్కడా అని అడిగింది. అదేంటి అలా అడుగుతున్నావు? ఇది నా ఇల్లు కాదా? నేనిక్కడికి రాకూడదా అని సమాధానమిచ్చాడు సన్నీ. అక్కడే ఉన్న చంద్రశేఖర్ కూడా నిజానికి సన్నీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, అవును షర్మిల, అనన్యాకి ఈ ఇంటి మీద ఎంత హక్కుందో సన్నీకి కూడా అంతే కదా అన్నాడు. చంద్రశేఖర్ అంత పాజిటివ్గా మాట్లాడతాడని ఊహించని షర్మిల మొదట షాక్ అయింది.
కానీ ఇక కామైపోయింది. కొంచెం సేపు అక్కడ మౌనం రాజ్యం వెళ్ళింది. ఆ సైలెన్స్ని మళ్లీ బ్రేక్ చేస్తూ చెప్పడం మర్చిపోయాను, ప్రోటాన్ వాళ్ల డీల్ని సన్నీ హ్యాండిల్ చేయబోతున్నాడు అని బాంబు పేల్చాడు. అది విన్న అనన్య అవాక్కవుతూ, అదేంటి, నేను కదా హ్యాండిల్ చేసేది అంది. అవును, అనన్యనే చూసుకోవాలని ఆల్రెడీ చెప్పారు కదా మీరు, మళ్ళీ ఏంటిది అంది షర్మిల. రాజీవ్కైతే కనీసం రియాక్ట్ అవ్వడానికి నోట మాట రాలేదు. ఇక అభినవ్ ఏం జరుగుతుందా అని సైలెంట్గా గమనిస్తూ ఉన్నాడు. మెల్లిగా తన గొంతు సవరించుకుని ఒక గ్లాసు నీళ్లు తాగిన చంద్రశేఖర్, మళ్లీ చెప్తున్నాను, ప్రోటాన్ వాళ్ళ డీల్ని సన్నీ హ్యాండిల్ చేయబోతున్నాడు, ఇదే నా ఫైనల్ డెసిషన్ అని గంభీరంగా తీర్మానించుకుని చెప్పాడు. పెద్దాయన అంత గట్టిగా చెప్పాక ఇంకెవ్వరికీ ఎదురు చెప్పే ధైర్యం లేదు. చంద్రశేఖర్ మాట అనన్యాకి చెంప పెట్టులా అనిపించింది. సన్నీకి తప్ప ఆ విషయం మిగిలిన అందరికీ బ్యాడ్ న్యూసే. అందుకే మళ్లీ కొంచెం సేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. బ్రేక్ఫాస్ట్ ముగించుకొని చంద్రశేఖర్, సన్నీలు వారి దారిన వారు వెళ్ళిపోయారు. అలా వాళ్లు గేటు దాటగానే షర్మిల కోపం కట్టలు తెంచుకుంది. మీ నాన్న ఏమనుకుంటున్నారు రాజీవ్, ఇలా మాట మారుస్తారని అస్సలు అనుకోలేదు అని కోపంగా అంది షర్మిల. నాన్నేది అంత క్యాజువల్గా చేయరు, ఆయన ఏం చేసినా చాలా ఆలోచించి చేస్తారు కదా. అయినా అనన్యాని సీఈఓ పొజిషన్ నుంచి తీసేస్తున్నారా? లేదు కదా అన్నాడు రాజీవ్. ఏమో, దేవుడికే తెలియాలి. అయినా మీ నాన్న ఎప్పుడు ఎలా ఉంటాడో అస్సలు అర్థం కాదు రాజీవ్. మేబీ ఈ పాటికే సన్నీ మన అనన్య పోస్ట్ మీద కూడా కన్నేసి ఉండొచ్చు. అసలు ఈ జరిగిన మొత్తంలో ఎవరిదైనా తప్పుందంటే అది అభినవ్ అంటూ రొసరొసలాడింది షర్మిల. మంచినీళ్లు తాగుతున్న అభినవ్కి ఆమె మాట వినగానే గొంతు కొరబోయింది. అసలు షర్మిలాకి కారణం దొరకాలే గాని అన్నిట్లో అభినవ్ని బ్లేమ్ చేస్తుంది. ఈమె మళ్లీ మొదలుపెట్టింది, రేపొద్దున భూకంపం వచ్చినా అభినవ్ వల్లనే అనేటట్టుందేమి అనుకుని ఇంకొంచెం సేపు అక్కడుండి అనవసరంగా మైండ్ పాడు చేసుకోవడం ఎందుకని డిసైడ్ అయ్యి, నేను వెళ్ళొస్తాను, హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్ అన్నాడు అభినవ్. వెనక్కి తిరిగి చూడకుండా బయటకొచ్చి అభినవ్ కారులో కూర్చున్నాడు. అనన్య అని అలా సమస్యల్లో వదిలేసి వెళ్లడం అభినవ్కి ఇష్టం లేదు. అందుకే నేరుగా రాణికి ఫోన్ చేశాడు. అంత పొద్దున్నే టైగర్ నుంచి కాల్ రావడంతో భయపడుతూ కాల్ లిఫ్ట్ చేసిన రాణి, హలో టైగర్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంది. అభినవ్ కూడా ఆలస్యం చేయకుండా పాయింట్లోకొస్తూ, ఇవాళ ప్రోటాన్కి ఎల్ఎక్స్ కార్పొరేషన్కి మధ్యలో మీటింగ్ జరగబోతుంది కదా అని అడిగాడు. అవును సార్, వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసుకున్నాం కదా, ఇవాల్టి నుంచి స్టార్ట్ అవుతుంది అని బదులిచ్చింది రాణి. సరే అయితే ఓ పని చేయి, వాళ్ళ తరపున మీటింగ్కి సన్నీ వస్తే వెంటనే ఈ కాంట్రాక్ట్ని టెర్మినేట్ చేయి అని ఆదేశించాడు. ఒక సెకండ్ మౌనంగా ఉన్న రాణి కొంచెం నెమ్మదిగా అలాగే టైగర్ సార్ అని సమాధానమిచ్చింది. ఇదిలా ఉంటే ఇంకో పక్కన దేవా మరియు చరణ్ మీటింగ్ పెట్టుకున్నారు. నీకేం కావాలి, నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవా అని అడిగాడు చరణ్. దీర్ఘంగా శ్వాస తీసుకున్న దేవా, నీకు తెలుసు కదా నా కంపెనీ షేర్స్ ఇరుక్కున్నాయని, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా తిరిగిచ్చేయడానికి ట్రై చేస్తాను. అసలుతో పాటు మంచి వడ్డీ కూడా కల్పిస్తాను, ప్రామిస్ అని రిక్వెస్ట్ చేశాడు. ఒకప్పుడు చరణ్ కోసం పనిచేశాడు దేవా. ఆ గుడ్ విల్తో అయితే చరణ్ అతనికి హెల్ప్ చేయాలనుకున్నాడు. అందుకు మనీ కూడా రెడీగా ఉంది. కానీ ఆ మనీతో చంద్రశేఖర్కి ఒక వాచ్ బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని ఆల్రెడీ ప్లాన్ చేశాడు. అనన్య చెప్పిన దాని ప్రకారం చంద్రశేఖర్కి ఒక పర్టికులర్ వాచ్ ఇష్టమని, అది ప్రాణం కన్నా ఎక్కువని అర్థం చేసుకున్న చరణ్ ఎలాగైనా అది గిఫ్ట్గా ఇచ్చి ఇంప్రెస్ చెయ్యాలని అనుకున్నాడు. కాకపోతే ఇప్పుడు దేవా వడ్డీతో కలిపి డబ్బులు వెనక్కిస్తా అనడంతో వడ్డీ అనే పదం అతన్ని ఆలోచనలోకి నెట్టేసింది. అతనికి ఏం చెయ్యాలో తోచట్లేదు. ఇప్పుడు ఏం జరగబోతోంది? దేవాకి చరణ్ సాయం చేస్తాడా? అభినవ్ వెనకుండి అనన్యాకి హెల్ప్ చేస్తున్న విషయం ఆమెకు తెలుస్తుందా? అభినవ్ చాందినీల మధ్య రిలేషన్ ఎటు దారి తీస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.